మానేయడము రెండు ఒకటి కాదు. తిండి తగ్గిస్తే బరువు తగ్గుతారు, తిండి మానేస్తే రోగాలు వస్తాయి. చాలా మంది బరువు తగ్గాలని చెప్పేసి అన్ని ఆపేస్తారు. నేను రైస్ ఆపేసిన, రోటీ ఆపేసిన, ఏం తింటలేను, బరువు తగ్గుతలేను. ఎన్ని రోజులు చేస్తారు ఇలా? ఇది సస్టైనబుల్ కాదు. దీనికన్నా బెటర్ వే ఏంటంటే పోర్షన్స్ కంట్రోల్ చేయాలి. కరెక్ట్గా చూసుకుంటే రోజుకి ఇన్ని గ్రాములు కార్బోహైడ్రేట్లు, ఇంత ఫ్యాట్, ఇంత ప్రోటీన్ తినాలని ఉంటుంది. ఈ వీడియోలో కార్బ్స్ ఎలా మ్యానిపులేట్ చేయాలో చెప్తా. సో మన కార్బోహైడ్రేట్ ఇంటేక్ చాలా చాలా పెరిగిపోయింది. దీనివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. కార్బోహైడ్రేట్లు తగ్గియాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజుకి బాడీ వెయిట్ ఇంటూ 3 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తింటే సరిపోతుంది. నేను 100 కిలోలు ఉన్నాను అనుకో, 100 ఇంటూ 3, రోజు 300 గ్రాముల కార్బోహైడ్రేట్లు తిని కూడా నేను తగ్గచ్చు. నిజంగా తిని తగ్గచ్చు. సో మనకు 100 గ్రాముల రైస్ నుంచి 78 గ్రాములు వస్తుంది. 100 గ్రాముల గోధుమ పిండి నుంచి 78 గ్రాముల కార్బోహైడ్రేట్లు వస్తాయి. ఇలా రకరకాల సోర్సెస్ నుంచి మనకు కార్బోహైడ్రేట్లు వస్తాయి. చాక్లెట్లు, బిస్కెట్లు అన్నిటి నుంచి వస్తాయి. సో మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తిన్నా కానీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది మీ బాడీ వెయిట్ ఇంటూ 3 గ్రామ్స్ మాత్రమే తీసుకోండి, బరువు తగ్గుతారు. అర్థమవుతుందా? ఓవరాల్ ఎంత తింటున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, ఇది టీ గ్లాస్. ఇది మనం యూజువల్గా బియ్యం కొలవడానికి యూజ్ చేసే గ్లాస్. ఈ గ్లాస్ యూజ్ చేస్తే 80 to 90 గ్రామ్స్ రైస్ వస్తుంది. దీంట్లో 200 గ్రాములు వస్తుంది. ఈ గ్లాస్ ప్లేస్లో ఈ గ్లాస్ యూజ్ చేయండి, పోర్షన్స్ తగ్గిపోతాయి, బరువు తగ్గుతారు. అంత తిని కూడా తగ్గచ్చు. హోప్ దిస్ హెల్ప్స్.